ఊళ్ళో ఒక ముసలాయన ఉండేటోడు. ఆ ముసలాయనకు ముగ్గురు కొడుకులు. అందులో ఆ పెద్ద కొడుకుకు మళ్ళీ ఒక్క కొడుకు, ఆ రెండవ కొడుకుకి ముగ్గురు కొడుకులు, తర్వాత చిన్న కొడుకుకి ఐదుగురు కొడుకులు. అంటే ఆ ముసలాయనకి మొత్తంగా ముగ్గురు కొడుకులు మరియు 9 మంది మనవళ్ళు. వీళ్ళంతా కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉండేవాళ్ళు. సరే ఎవరు ఎంత సంపాదించినా, ఎవరు ఏం పని చేసినా కూడా ఆ డబ్బు తీసుకొచ్చి ఆ కుటుంబ వ్యవహారాలు, తర్వాత ఆ ఉమ్మడి ఆస్తి అంతా కూడా ఆ ముసలాయన హ్యాండ్ ఓవర్లో ఉండేవి. తర్వాత అందరూ కూడా హ్యాపీగా కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఈ పెద్ద కొడుకు ముసలాయనకి సంబంధించిన పెద్ద కొడుకు కొంత ఉద్యోగం చేస్తూ కొంత ఎక్కువ చదువుకొని ఒక్కడే కొడుకుని కానీ తనేందంటే కాస్త ఎక్కువ డబ్బును తీసుకొచ్చి ఆ కుటుంబ బాధ్యతల్లో లేదంటే ఆ ముసలాయన చేతుల్లో పెట్టేవాడు. తర్వాత ఈ ముసలాయన రెండవ కొడుకు ఏదైతే ముగ్గురు కొడుకులు ఉన్నారో ఆ ముసలాయన రెండవ కొడుకు ఏదో అతను తర్వాత తన కొడుకులు కూడా ఒక వ్యవసాయ కూలీగానో లేదంటే వ్యవసాయ పనులకు పోయి ఏదో ఆ రోజువారీ కూలీలు చేసుకొచ్చి వాళ్ళంతటా వాళ్ళు తీసుకొచ్చి రోజువారీ కూలీలను తీసుకొచ్చి ఆ ముసలాయన చేతుల్లో పెట్టేవాళ్ళు. వాళ్ళు కూడా ఉమ్మడి ఆస్తి కింద వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. తర్వాత ఈ ముసలాయనకు సంబంధించినటువంటి చిన్న కొడుకు ఎవరైతే ఐదుగురి కొడుకులు ఉన్నటువంటి ఆ చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత డిసిప్లిన్ లేకుండా, కొంత ఆ చదువు లేకుండా, లేదంటే ఒక పని కూడా చేత కాకుండా, ఒక పనికి కూడా పోకుండా, ఆ ఉమ్మడి ఆస్తులు ఎలాంటి కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వకుండా ఊరికేనే కాస్త ఇంకా ఆ ముసలాయన ఇచ్చేది తినుకుంటూ కామన్గా వాళ్ళు టైంపాస్ అయితే చేస్తున్నారు. సరే ఇంతవరకు బాగానే ఉన్నాయి, ఎలాంటి కలహాలు లేవు, మనదంతా ఒకటే కుటుంబం అన్నదమ్ములం అని చెప్పేసి అందరూ బాగానే ఉన్నారు. అయితే ఒక టైం వచ్చింది. ఆ టైంలో ఏంటంటే ఈ ముసలాయనకు చివరి దశకు వచ్చిండు. ఆ ముసలాయన బాధ్యతలన్నీ, ఉమ్మడి కుటుంబ బాధ్యతలన్నీ ఎవరు చూడాలనే చర్చ వచ్చినప్పుడు ఆ ముసలాయన ముగ్గురు కొడుకుల్లో ఒకరికైతే కనుక ఇంకా అక్కడ పొంతన కుదరలేదు. సరే ఇంక ఎవరి దారి ఎవరి కుటుంబాలతో వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం, వేరుపడదామనే ఆలోచనకు వచ్చిండు. అంతవరకు బాగానే ఉంది. ముగ్గురు కొడుకులు కాబట్టి ఆ హక్కు ప్రకారంగా ముగ్గురికి 3 భాగాలు పంచుదామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి అంతవరకు కూడా బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఏంటంటే ఈ మనవాళ్ళు ఎవరైతే 9 మంది మనవాళ్ళు ఉన్నారో ఆ మనవాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే గట్లెట్లు ఉంటుంది, ఉమ్మడి ఆస్తిని ముగ్గురు కొడుకులకు 3 భాగాలుగా సమానం ఎట్లా చేస్తారు, మేము మనవళ్ళం అంటే మా నాన్నల తర్వాత కూడా వచ్చే నెక్స్ట్ జనరేషన్ మేమే కదా, మేము 9 మంది ఉన్నాం, మా 9 మందికి సమానంగా పంచాలి ఉమ్మడి ఆస్తిని అని చెప్పేసి ఒక చర్చ. అందులో ఈ పెద్ద కొడుకు ఇంకా అప్పుడు ఈ పెద్ద కొడుకు వాళ్ళ పెద్ద కొడుకు అంటే ఈ పెద్ద మనోడు ఏం మాట్లాడతాడు అంటే మరి గట్లను మీరు అట్లా మాట్లాడినప్పుడు మరి ఎక్కువ మాట్లాడితే మా నాన్ననే కదా కుటుంబానికి ఎక్కువ డబ్బులు ఇచ్చిండు, మాదే కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి మరి అట్లా చూసుకుంటే మాకే ఆస్తి ఎక్కువ రావాలని ఈ పెద్ద మనవడు మాట్లాడుతాడు. అది చిన్న కొడుకు సంబంధించిన 5గురు మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మరి మాకేం కుటుంబం మీద హక్కు లేదా, ఈ మా తాత ఆస్తిలో మా నాన్నల ఆస్తిలో మాకు సంబంధం లేదా, మాకు కూడా బరాబర్ ఈ 9 మందికి 9 వాటాలు పెట్టాలని చెప్పేసి ఈ 5గురు మనవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాట్లాడతారు. ఇంకా అక్కడ గ్రామ పంచాయతీ కింద ఒకవేళ మీరే ఉంటే మీరు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఆ ముసలాయనకు 3 కొడుకులు ఉన్నారు కాబట్టి 3 సమాన భాగాలు చేద్దామా, లేదంటే 9 మంది మనవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ 9 మంది మనవాళ్ళకు 9 భాగాలు చేద్దామా? ఇప్పుడు ఈ కథని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే సేమ్ ఇదే పరిస్థితి ఇప్పుడు మన దేశంలో నడుస్తుంది, అదే డీలిమిటేషన్. సో ఇప్పుడు దేశంలో నడుస్తున్న చర్చ ఏంది, ఈ జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు పెరగాలనే. అంటే ఏ రాష్ట్రంలో మీకు జనాభా ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రంలో ఎంపీ సీట్లు ఎక్కువ పెరుగుతారు. అట్లా ఎంపీ సీట్లు ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అధికారంలోకి వాళ్ళే వస్తారు. అధికారం అంటే ఏంది, డబ్బు పైన, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన, అంటే మనం కట్టే పన్నులపైన మన డబ్బు పైన వాళ్ళ అధికారం. అంటే ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ మంది ఎంపీలు ఉంటారో వాళ్లకు దేశం యొక్క డబ్బు పైన, దేశం యొక్క ఆ బడ్జెట్ పైన, దేశం యొక్క ఆ ఖజానా పైన వాళ్ళకి అధికారం వస్తుంది. మరి ఇది మంచి పద్ధతేనా అంటే ఇందాక చెప్పుకున్న కథల్లాగా అంటే నిజంగా పన్నులు కట్టేది కొన్ని రాష్ట్రాలు అయితే ఆ కట్టిన పన్నుల మీద పెత్తానం చేసి దాన్ని ఖర్చు పెట్టేది మాత్రం ఇంకొన్ని రాష్ట్రాలుగా ఈ సిచ్యువేషన్ మారిపోయే ప్రమాదం ఉన్నది. మనం ఇక్కడ కొన్ని లెక్కలు చూడాలి. ఇక్కడ కొన్ని లెక్కలు చూసినట్లయితే ఇక్కడ మనకి జనాభా, సౌత్ ఇండియాలో ఎంత జనాభా ఉన్నది, నార్త్ ఇండియాలో ఎంత జనాభా ఉన్నది, ఈశాన్య రాష్ట్రాల్లో ఎంత జనాభా ఉన్నదో మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత బడ్జెట్ అంటే జీడిపి అంటాం దీన్ని. మామూలుగా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి లేదంటే ఒక రాష్ట్రం దేశానికి కట్టేటువంటి పన్నులు, అప్పులు, తలసరి ఆదాయం, ఇది జీడిపి. సో దక్షిణ రాష్ట్రాలు ఇస్తున్నటువంటి జీడిపి ఎట్లున్నది, నార్త్ ఇండియన్ యొక్క జీడిపి ఎట్లున్నది, ఈశాన్య రాష్ట్రాల యొక్క జీడిపి ఎట్లున్నదో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది, దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ ఉంది. అంటే రేపు పొద్దున దక్షిణ భారతదేశం ఏమో పన్నులు ఎక్కువ కడుతుంది, అంటే డబ్బులు ఇస్తుంది. ఉత్తర భారతదేశం వాళ్ళు సీట్లు పెంచుకొని, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సీట్లు పెంచుకొని వాళ్ళు వచ్చి ఈ డబ్బు పైన అధికారం చెలాయిస్తారు. సో ఇది ఖచ్చితంగా ఒక విధమైనటువంటి నష్టానికి దారితీస్తుంది. ఎట్లా నష్టం అంటే ఇంకా రేపు పొద్దున కూడా దక్షిణ భారతదేశం కానీ ఈశాన్య భారతదేశం ఇంకెవరైనా కూడా ఓహో అంటే జనాభా ఎక్కువ ఉంటే మనకి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి, అంటే మన దేశంలో అధికారం వస్తాయి కాబట్టి ఇంక మనం కూడా జనాభా పెంచాలని చెప్పేసి దేశంలో జనాభా నియంత్రణ లేకుండా ఇంకెక్కువ జనాభా ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉన్నది.
అది కాస్త పక్కన పెడితే ఈ రాష్ట్రాల మధ్య కూడా సమన్వయం లోపిస్తుంది, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య కూడా ఒక రకమైనటువంటి విభజన వస్తుంది. మరి అట్లా అని చెప్పేసి ఏ రాష్ట్రం దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే పన్నులు ఎక్కువ ఎవరు కడతారో మరి వాళ్ళకే ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చి ఇక పన్నులు కట్టని రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఇద్దామంటే అది కూడా మంచి పద్ధతి కాదు. సో మరి దీనికి పరిష్కారం ఏందయ్యా అంటే అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలు ఫస్ట్ కొంతవరకు తగ్గించాల్సిన అవసరం. అంటే రాష్ట్రం చేయాల్సిన పనులు కూడా ప్రస్తుతం కేంద్రం చేస్తుంది. అంటే రాష్ట్రం యొక్క అధికారాలను రాష్ట్రం యొక్క బాధ్యతను కూడా కేంద్రం తన దగ్గర పెట్టుకొని రాష్ట్రాల మీద ఒక రకమైనటువంటి పెత్తానం చేస్తుంది. అందుకే ఈ ప్రాబ్లం వస్తున్నది. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలు కొంతవరకు పరిమితం చేయాలి. తర్వాత మిగిలిన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇంకొంత అధికారాలు కానీ బాధ్యతలు కానీ బడ్జెట్లు కానీ ఏ రాష్ట్రం తమ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు పెంచుకునే ఒక అవకాశం రావాలి. తర్వాత ఈ లోక్సభ సీట్ల విషయానికి వస్తే ఉన్న 29 రాష్ట్రాలకు కూడా ఒక రేషనలైజ్గా ఒక చిన్న అజెండాను ఒక విధానపరమైన నిర్ణయం ఒకటి తీసుకొని 29 రాష్ట్రాలను కూడా సంతృప్తి పరిచేలాగా 29 రాష్ట్రాలకు కూడా ఆ కేంద్ర ప్రభుత్వంలో చోటు ఉండేలాగా 29 రాష్ట్రాలకు సమాన ప్రాతిపదిక ఉండేలాగా ఒక ఈ మేధావులు లేదంటే ఐఏఎస్లు ఇలాంటి వాళ్ళు అందరూ కూర్చొని ఒక కొత్త అజెండా తీసుకొచ్చి ఈ ఒక రేషనలైజ్డ్ పద్ధతిలో మాత్రమే ఈ సీట్లు పెరగాలి. కానీ ఏ రాష్ట్రం ఎక్కువ పన్నులు కడితే వాళ్ళకు ఎక్కువ ఎంపీ సీట్లు అని, లేదంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకి ఎంపీ సీట్లు అని ఇట్లా పోతే కనుక దేశంలో ఒక రకమైనటువంటి విభజన లేదంటే ఒక రకమైనటువంటి సమన్వయ లోపం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నది.